అందుకోసం ఈ శైశోపాధ్యాయ సంబంధం ఒక విలక్షణ సంబంధం, జన్మ సంబంధం కంటే కూడా శిక్ష గురు శిష్య సంబంధం విలక్షణమైంది. ఎందుకంటే గురువులైన వారు శిష్యుని యొక్క కర్ణంలో ఆ మంత్రాక్షరమైనటువంటి ఉద్దేశం చేస్తే ఆ మంత్రాక్షరమైన వీర్య కళను ఆ కళను ఎక్కడ పోయినా శిష్యుని యొక్క కర్ణం అనే యూనిలో ప్రవేశించింది. ప్రవేశించి వాడికి ఏం పేరు వచ్చిందయ్యాను, సత్యకాలంలో శిష్య అనే జన్మ వచ్చిందనమాట. ఆ ఇచ్చిన జన్మ ఇచ్చిన వాడు గురువు గారి మంత్రాక్షరమై వీటి ఎక్కడ వచ్చేదనమాట. ఒక స్త్రీ పురుషుల యొక్క సమావేశం చేత ఒక శిశువుని జన్మించాలంటే 10 నెలలు అని పుణ్య విశేషం ఉంటే అలా ప్రధానంగా ఏమన్నా సంసారంలో పడేస్తారు, ఆయన తీసుకోవాలంటారు. ఇలా కాదు, ఇది ధరించడానికి మార్గాలు అని చెప్పేటటువంటి విధానం గురువు దగ్గర ఉంది. అందువల్ల దృష్టాంతో నైవ దృష్టి భవన చెప్తారే సద్గురు జ్ఞానదాత భవని భగవత్పాద శంకర సంస్కృతంలో చెప్తున్నారు. కాబట్టి అటువంటి శైశోపాధ్యాయ సంబంధంలో ఇద్దరు శిష్యుని తయారు చేసిన ఒక మనసులో ఒక ఆనందం, ఆ ఆనందం విద్యానందం ఉంటుంది. మిగతా వేదాంత పంచదశలో చెప్తుంటారు ఆత్మానందం గొప్పదా, విషయానందం గొప్పదా, విద్యానందం గొప్పదా, బ్రహ్మానందం గొప్పదా అనుకుంటే ఒక విద్యానందం అదొక అద్భుతమైన విశేషం అన్నమాట. ఎందుకంటే గురువు గారు తలుసుకుంటుంటారు. వాడు చదువు చెప్పేటప్పుడు నేను తమ చదువుకోవడమే కాదు, తమ గురువులు ఎలా చెప్పారు, ఎంత ఆధారంగా చెప్పారు గుర్తు తెలుసుకుంటూ చెప్తున్న అహోశాస్త్రం అహోగురు శాస్త్రం చదివిన తర్వాత ఎంత గొప్ప శాస్త్రం అంటే శాస్త్రం గొప్ప శాస్త్రం జడం అంటే ఒక వస్తు రూపం, ఒక అక్షర రూపమైన గంధర్వం. అది చెప్పిన గురువు గారు ఎంత గొప్పవారు, అహోగురు గురువు గారు అంత గొప్పవారికి ఎవరు లేరు. ఆ గురువు గారి గురుత్వం జ్ఞాన ప్రాప్తం జ్ఞానం ప్రాప్తం అంటే జ్ఞానం వస్తుంది. అహోజ్ఞానం గురువు గారి అంటే జ్ఞానం చాలా గొప్పదండి. ఎందుకంటే ఆ జ్ఞానాన్ని బట్టి గురువు గారి పేరు వ్యవహారం వచ్చింది కదా, అహోజ్ఞానం. ఈ పైన జ్ఞానంలో ప్రయోజనం లేదు, అహోసుకం ఎంత బ్రహ్మాండంగా జరిగిందండి. అందువల్ల సుఖకారణం జ్ఞానకారణం గురుకారణమైంది విద్య. కాబట్టి ఈ నాలుగులో ఏదైనా కూడా ఇచ్చిపెట్టే అవకాశం లేదు. కాబట్టి ఒక విద్యార్థాన్ని కూడా అనుభవించినటువంటి ఒక మహామనిషి కాబట్టి ఆయన తప్పని గ్రహించి ఇంకా ఎవరైనా జిజ్ఞాసులు సాహిత్యం ఆయన సాహిత్యం కూడా చెప్తారు. సాహిత్యం చెప్పి వాడు నెమ్మదిగా పైకి తీసుకొచ్చి వాడు విద్యార్థి ఇస్తాడు. హరివేరు వదిలిపెట్ట అతనికి ఆయన మొదటి నుంచి కూడా సాహిత్యం దగ్గర నుంచి అలవాటు చేసి నెమ్మదిగా తయారు చేసి ఒక సంపూర్ణమైన స్థితించిన సంతోషపడతారు. టీచర్ సంతోషపడారు. ఎందుకంటే వీళ్ళు కూడా అంతటి వాళ్ళు అవ్వాలి. గురువు గారు కోరిపోయారంటే మా అంతటి వాళ్ళు అవ్వాలి, నాకంటే గొప్పవాళ్ళైతే మరీ సంతోషం. అలా ఉండాలనేటువంటి సంప్రదాయం ఉంది. కాబట్టి ఈ శిక్షా సంబంధమైనటువంటి వర్ణక్రమ సంబంధమైనటువంటిది ఈ వేదాల భాష సంబంధమైనటువంటి సంప్రదాయాన్ని మీరందరూ కూడా వర్ధించుకునేటువంటి విద్యార్థులుగా రక్షించాలి. ఎందుకంటే విద్యార్థులు కూడా అనర్థమైందంటే వేద విద్యలో నవీష్ఠులై ఉండవచ్చు. కానీ ఈ విషయంలో విద్యార్థి అర్థజ్ఞానాలు శబ్దము అర్థజ్ఞానమే ప్రయోజనంగా కలిగింది. అందువల్ల వేదవాళ్ళని కూడా అంతే స్వాధ్యాయం అర్థజ్ఞానపూర్వమైనటువంటి అధ్యయనమైనటువంటి ఇక్కడ చెప్పబడింది. కాబట్టి ఆ విధానంగా శాస్త్రకర్తలు నిర్ణయించున్నారు. కాబట్టి అటువంటి అర్థజ్ఞానంతో కూడుకున్నటువంటి జ్ఞానం ఉండాలనే తప్ప